వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. జానీ భాషా ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. తనపై కొరియోగ్రాఫర్ జానీ భాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దానిపై దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించడం, తదుపరి ఆయన బెయిల్ మీద విడుదల బయటికి రావడం మనం కూడా చూసాం. అయితే ఇప్పుడు జానీ భాషా తరపున వకాల్తా పుచ్చుకున్నట్లుగా బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శేఖర్ భాష ఆయన తరపున మీడియాతోటి మాట్లాడుతూ ఉండటం, రీసెంట్గా ఎవరైతే బాధితురాలు ఉన్నారో జానీ భాషా కేసు విషయంలో ఆమె అతని మీద, శేఖర్ భాష మీద తన పరువుకి భంగం కలిగిస్తున్నాడు, అలాగే తన వ్యక్తిగత కాల్ డేటాని సేకరించి అవి మీడియాకి లీక్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. ఈ కేసు అంటే మరో కోణంలోకి మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒక మేల్ యాక్టివిస్ట్గా పేర్కొనేటువంటి తనను తాను సంబోధించుకునేటువంటి శేఖర్ భాషపై ఇప్పుడు ఆమె బాధితురాలు కేసు వేయటం అనేది చర్చనీయాంశమైంది. యాక్చువల్గా ఈ కేసు అంటే శేఖర్ భాష ఏదైతే ఏ కేసు గురించి అయితే జానీ భాష విషయంలో ఆయన వెనకేసుకొస్తూ మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడో, మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడో, అదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నాడు. తన కేసులో నిందితుడితోటి సంబంధాలు పెట్టుకొని, అలాగే ఆయన భార్య, అలాగే ఆయనకు సంబంధించిన వాళ్ళతోటి కాంటాక్ట్స్ పెట్టుకొని తన పర్సనల్ కాల్ డేటాని ఆయన రికార్డ్ చేసి తన పరువుకి భంగం కలిగిస్తున్నాడు. అది ఏదైతే తనకు ప్రైవసీ అనేది ఏదైతే ఉందో దానికి భంగం కలిగిస్తున్నాడు అంటూ బాధితురాలు కేసు వేశారు. మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి బాధితురాలు అంటే మొదట ఆమె పెట్టిన కేసు ఒకటైతే తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కేసు ఆమె పెడితే, తర్వాత అది పోక్సో కింద మారిన విషయం తెలుసు. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆమె ఎప్పుడైతే ఈ ఘటనలు జరిగినాయని చెప్పేసి ప్రస్తావించారో తన ఫిర్యాదులో, ఆ సమయానికి చూసుకుంటే ఆమె మైనర్ కావడంతో ఇది పోక్సో కింద వర్తిస్తుందనే ఉద్దేశంతో పోలీసులు పోక్సో కింద కేసును మార్చడం, దరిమిలా ఈ కేసు ఇంకా సీరియస్నెస్ని సంతరించుకోవడం మనందరికీ తెలుసు. ఈ కేసు క్రమంలోనే జానీ భాషాకు వచ్చినటువంటి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డుని, నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డుని కూడా తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం నిలిపివేయటం, నిజానికి ఆ అవార్డు తీసుకోవడానికి మధ్యంతర బెయిల్ కూడా పొందినటువంటి జానీ భాష తాత్కాలికంగా రద్దు అవడంతో ఆ పురస్కారం తను మళ్ళీ దాన్ని రద్దు చేసుకొని తను ఏదైతే మధ్యంతర బెయిల్ని పొందారో దాన్ని విరమించుకొని ఉపసంహరించుకొని ఆ రెగ్యులర్ బెయిల్కి అప్పీల్ చేసుకొని సో ఆ బెయిల్ పొందారు. ఈ మధ్యలో జానీ భాషను సపోర్ట్ చేస్తూ పలువురు డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఆయనకు మద్దతుగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలో అంటే ఉద్దేశపూర్వకంగానే జానీ భాషని ఆయన ఏదైతే ఆ అవార్డుని సాధించాడో దాన్ని నిలుపుదల చేయడంతో పాటు ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో కొంతమంది కలిసి కుట్ర చేస్తున్నారని కూడా ఆయన తరపు వాళ్ళు ఆరోపణలు చేస్తూ వచ్చారు. జానీ భాష దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఆమె పుష్ప సినిమాకి సంబంధించి పనిచేస్తున్నప్పుడు, కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు
అక్కడ శేఖర్ తను జానీ భాష వచ్చి ఆమె మీద అనుచితంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె ఈ కేసు పెట్టారు. తనకి యూనియన్లో డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ఏదైతే ఉందో అందులో సభ్యత్వం రాకుండా చూడటానికి జానీ భాష ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు, తనకు ఆటంకాలు కలిగిస్తున్నాడు, తను సొంతంగా కొరియోగ్రాఫర్గా మారటానికి అవకాశాలు లేకుండా చూస్తున్నాడు అని చెప్పేసి ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు బాధితురాలు. సో అలాంటి ఆమె ప్రస్తుతం ఆమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఈ క్రమంలో జానీ భాషని సపోర్ట్ చేస్తూ శేఖర్ భాష తీసుకున్నటువంటి ఆ స్టాండ్ ఏదైతే ఉందో అది కొంత వివాదాస్పదమైందని కూడా చెప్పాలి. ఒకవైపు పోష్ కమిటీ, తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఏర్పాటైనటువంటి లైంగిక వేధింపుల నిరోధక ప్యానెల్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్ కూడా జానీ భాషనే దోషిగా నిర్ధారించుకొని బాధితురాల వైపు, లేడీ కొరియోగ్రాఫర్ వైపు నిలబడటం మనం చూసాం. రీసెంట్గా జానీ భాషకు సంబంధించి ఆ పోస్ట్ కమిటీకి చైర్పర్సన్ అయినటువంటి యాంకర్ ఝాన్సీ చేసినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు కూడా చర్చనీయాంశమైంది. అది తన కేసుకు సంబంధం లేనటువంటి వేరే కేసుకు సంబంధించినటువంటి అంశమని, అయినా కానీ లైంగిక వేధింపుల కేసుకు ముడిపెట్టి కొంతమంది ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి జానీ భాష తన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ క్రమంలో ఇలాంటి విషయం జరుగుతున్నప్పుడు జానీ భాష తన ప్రెసిడెంట్షిప్ కూడా ఆ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి అప్పటిదాకా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన ఈ కేసు కారణంగానే ఆ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు తాత్కాలికంగా ఆ పదవి పదవులు చేపట్టారు. తర్వాత ఎన్నికలు కూడా జరిగాయి. తనకు తెలియకుండా ఎన్నికలు జరుపుతున్నారని చెప్పేసి ఈయన కోర్టులు మెట్లెక్కారు జానీ భాష. కానీ ఆ కేసుని కోర్టు కొట్టివేసింది. దానికి సంబంధించే యాంకర్ ఝాన్సీ కూడా పోస్ట్ పెట్టారని చెప్పేసి సమాచారం. మరి ఒక రకంగా చెప్పాలంటే ఏ కేసు కారణంగా ఆయన అధ్యక్ష పదవి కోల్పోవాల్సి వచ్చిందో ఆ కేసుకు సంబంధించి వచ్చినటువంటి తీర్పుని ఆమె అంటే స్పష్టంగా ఉదాహరించకుండా ఇండైరెక్ట్గా చెప్పడం వల్లే ఇంకొక రకంగా ఆ ఝాన్సీ పెట్టినటువంటి పోస్టు మరో రకంగా అర్థం చేసుకోవడానికి కారణమైందని అనుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే శేఖర్ భాషకు సంబంధించి ఆమె పెట్టారో, బాధితురాలు పెట్టారో, సో మరి దీని మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. సో అక్కడ ఉద్దేశపూర్వకంగా తన పరువుకి భంగం కలిగిస్తూ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వటం, అలాగే తన వ్యక్తిగతమైనటువంటి తన గోప్యతకి భంగం కలిగించే రీతిలో తన ఏదైతే కాల్ రికార్డింగ్ని తాను బయట పెట్టడో అది తన పరువుకి అలాగే తన స్వేచ్ఛకి భంగం అని చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగిందని ఆమె పెట్టిన కేసు. మరి దీనిపై శేఖర్ భాష ఎలా స్పందిస్తాడు, పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుంటారా, ఇవన్నీ కూడా రాబోయే కొద్ది గంటల్లో మనకి తెలిసే అవకాశం ఉంది. మరి చూద్దాం శేఖర్ భాష ఈ కేసు నుంచి తప్పించుకుంటాడా లేదా అనేది.